గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వర్తి యాడ్స్. ఇది మెయిన్ కెనాల్ రోడ్ బిట్ సార్. కెనాల్ రోడ్ నుంచి మళ్ళీ రైతులకు ఈస్ట్ సైడ్ కూడా రోడ్ సార్. ఇది ఈస్ట్ రోడ్, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ సార్. ఇది టోటల్ వచ్చేసి మనకు ఇది కనబడేది బిట్టు 16 గుంటల భూమి సార్. ఇది ప్యూర్ రెడ్ సాయిల్ సార్. ఇది స్మాల్ బిట్టు, గెస్ట్ హౌస్ పర్పస్ అయితే ఎక్సలెంట్ సూటబుల్ సార్. ఈ సైట్ టోటల్ వచ్చేసి మనకు 16 గుంటల భూమి సార్. ఇది కనబడుతుంది కదా సార్, ఈస్ట్ సైడ్ రోడ్డు. అండ్ నార్త్ సైడ్ ఏమో కాల్వ రోడ్ సార్, కెనాల్ రోడ్ ఫస్ట్ బిట్ సార్. ఇది కెనాల్ ఆనుకొని ఇది మనకు కనబడేది టోటల్గా 16 గుంటల భూమి సార్. ఈ టమాటా వేసిరు కదా సార్, చూడండి సరౌండింగ్ మొత్తం ఆల్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్. ఇది వర్గల్ మండల్ కిందకి వస్తుంది సార్. ఈ సైట్ వచ్చేసి మనకు ఆ బైక్ వెళ్ళేది మెయిన్ కెనాల్ రోడ్ సార్. ఇది కెనాల్ రోడ్ ఆనుకొని మనకు ఫస్ట్ బిట్ సార్. ఇది అటు కెనాల్ రోడ్ ఏమో నార్త్ రోడ్ సార్, అండ్ రైతులకు మాత్రం మళ్ళీ ఈస్ట్ రోడ్ సార్. ఇది మేజర్గా అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సార్. 16 గుంటల భూమి, ప్యూర్ రెడ్ సాయిల్ సార్. ఇది వర్గల్ మండల్ కిందకి వస్తుంది సార్. ఇది సైట్ వచ్చేసి టోటల్గా స్మాల్ బిట్ అడిగే వాళ్ళకు, చిన్న బిట్ ఒక 20 గుంటల లోపు కావాలి, ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బిట్ మాత్రం ఎక్సలెంట్గా సూటబుల్ అవుతుంది సార్. ఇది వర్గల్ సరస్వతి మాత టెంపుల్ నుంచి జస్ట్ ఈ సైట్ వచ్చేసి 4 కిలోమీటర్లు సార్. ఓన్లీ 4 కిలోమీటర్స్. ఏదైతే వర్గల్ సరస్వతి మాత టెంపుల్ ఉందో సార్, ఆ టెంపుల్ నుంచి సైట్ వచ్చేసి 4 కిలోమీటర్స్ సార్. ఇది డబుల్ డాంబర్ రోడ్ నుంచి, ఏదైతే మెయిన్గా వర్గల్ నుంచి గజ్వేల్ వెళ్ళే డబుల్ డాంబర్ రోడ్ నుంచి ఈ సైట్కు జస్ట్ 500 మీటర్స్ సార్. డాంబర్ రోడ్ నుంచి కాల్వ రోడ్, కెనాల్ రోడ్కు ఈ సైట్ దగ్గరికి వచ్చేంత వరకు దూరం జస్ట్ 500 మీటర్స్ సార్. ఇది 1/2 కిలోమీటర్. గజ్వేల్ నుంచి 7 కిలోమీటర్స్ సార్. గజ్వేల్ నుంచి 7 కిలోమీటర్లు సార్. షామీర్పేట నుంచి 29 కిలోమీటర్లు సార్. అండ్ తుర్కపల్లి నుంచి మనకు 21 కిలోమీటర్ సార్. జేబీఎస్ నుంచి వచ్చే వాళ్ళకు 49 కిలోమీటర్లు వస్తుంది సార్. ఈ సైట్ వచ్చేసి జేబీఎస్ నుంచి 49, షామీర్పేట నుంచి 29, తుర్కపల్లి నుంచి 21 అండ్ గజ్వేల్ నుంచి 7 కిలోమీటర్ సార్. డాంబారం నుంచి 1/2 కిలోమీటర్ కెనాల్ రోడ్ బిట్ సార్. ఇది కాల్వ రోడ్ బిట్టు. టోటల్గా మనకు 16 గుంటల భూమి సార్. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సార్. ఈ టమాటా వేసింది ఏదైతే ఉందో అది మొత్తం టోటల్గా సైట్ సార్. మనకు ఇందులో చిన్న చిన్న బిట్లు కూడా కంప్లీట్గా రోడ్ ఫేసే ఎక్కువ సార్. ఇలా చూడండి, అక్కడ నుంచి మొదలు పెడితే ఆ బైక్ దగ్గర నుంచి కెనాల్ రోడ్ ఏదైతే కనబడుతుందో సార్, అక్కడ నుంచి మొదలు పెడితే మనకి ఈ సైట్ ఏదైతే టమాటా ఉందో సార్, టమాటా వరకు మొత్తం బ్లెంత్ సార్. స్మాల్గా ఎవరైనా నలుగురు కలిసి, ముగ్గురు కలిసి 4 గుంటలు కావాలి, 3 గుంటలు కావాలి, 5 గుంటలు కావాలి అనే వాళ్ళకు అయితే మాత్రం డివైడ్ చేసుకోవడానికి అయితే ఆస్కారం ఉంది సార్. ఇది ఎందుకంటే రోడ్ ఫేస్ అందరికీ సమానం వస్తుంది సార్. ఈ బిట్టు కూడా చూడండి సార్, అక్కడ నుంచి మనకు మొదలు పెడితే మళ్ళీ మనకు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య మూల సైడే పెరుగుతుంది సార్. అటు లెంత్ ఏదైతుందో అక్కడ గడ్డ ఉంది కదా సార్, పక్కపంటి లాస్ట్ది ఆ మొరం గడ్డ, అక్కడ నుంచి మనకి ఇక టోటల్గా ల్యాండ్ కొంచెం తగ్గుతూ ఈశాన్య మూల మనకి ఎక్కువ వచ్చేస్తుంది సార్. ఇటు ల్యాండ్ అంటే లైట్గా తిరుగుతుంది సార్. సైట్ వచ్చేసి ఈశాన్య మూల సైడు ఎక్కువ వస్తుంది సార్, నార్త్ ఈస్ట్ కార్నర్లో. అంటే యావరేజ్గా మనకు ఇక్కడ వరకు స్క్వేర్ ఉంటుంది సార్. ఇక 12-13 గుంటల వరకు బిట్ స్క్వేరే ఉంటుంది. ఏదైతే 2-3 గుంటల నుంచి మనకు సైట్ వచ్చేసి ఇక ఇలా ఈశాన్యం సైడ్ ఇట్లా రోడ్ కట్ అవుతూ వస్తుంది సార్. మనకు అంటే ఈశాన్యం వల్లనే మనకు రోడ్ ఫేస్ ఎక్కువ అవుతుంది, బ్యాక్ సైడ్ నుంచి కట్ అవుతుంది సార్. అంటే మనకు చూడండి సార్, బైక్ దగ్గర దాకా ఈశాన్య మూలనే సార్. ఇది అంటే అక్కడ నుంచి మళ్ళీ మొరం చూడండి సార్, అక్కడ నుంచి ఆ లెంత్ అనేది తగ్గుతుంది బ్యాక్ సైడ్ నుంచి. అంటే వాస్తుపరంగా కూడా మనకు ఈశాన్య మూల కలిసి వస్తుంది సార్. ఇక్కడ చెప్పదగిన విషయం ఏంటంటే ఎక్సలెంట్గా ఈశాన్య మూల మనకు ప్లస్ అవుతుంది సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సార్. ఇది ఎందుకంటే డాంబరం నుంచి కూడా జస్ట్ 1/2 కిలోమీటర్ సార్. ఇది డాంబరం నుంచి కూడా జస్ట్ 1/2 కిలోమీటర్ సార్. సైట్ వచ్చేసి ఇక చూడండి సార్, సరౌండింగ్ అన్ని పంట పొలాలు సార్, ప్యూర్ రెడ్ సాయిల్, ఎక్సలెంట్ బిట్ సార్. ఇది మనకు సైట్ కూడా చాలా దగ్గర సార్. హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారి హైవే నుంచి సైట్ వచ్చేసి జస్ట్ మనకు 5.5 సార్, 5.5 కిలోమీటర్లు వస్తుంది సార్. ఇది సైట్ వచ్చేసి చూడడానికి కూడా ఎక్సలెంట్ బిట్ సార్. ఇది 16 గుంటల భూమి,